హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 సెప్టెంబర్ 7, 8, 9వ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇటీవలే వార్తల్లో చూసిన బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ అయిన బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ను పూర్తి చేసింది. ఆల్ దాఫ్రా, అబుదాబి, రువై సమీపంలోని ఇది 2012లో నిర్మాణాన్ని ప్రారంభించింది మరియు 2020లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ప్లాంట్లో 4 రియాక్టర్లు ఉన్నాయి మరియు ఒకసారి పూర్తిగా పనిచేస్తే ఏటా 21 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం 40 టెరావాట్ గంటల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇది న్యూజిలాండ్ వార్షిక వినియోగానికి సమానమైన యుఏఈ యొక్క 25% విద్యుత్ అవసరాలను తీరుస్తుంది. ఈ ప్లాంట్ ఏడీఎన్ఓసి, ఎమిరేట్స్ స్టీల్ మరియు ఎమిరేట్స్ గ్లోబల్తో సహా ప్రధాన కంపెనీలకు శక్తినిస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న అగ్ని-4 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ డిఆర్డిఓ. డిఆర్డిఓచే అభివృద్ధి చేయబడిన అగ్ని-4 క్షిపణిని 6 సెప్టెంబర్ 2024న ఒడిశా యొక్క ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. అణు సామర్థ్యం గల ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్కి ఇది 9వ పరీక్ష. అన్ని అణ్వాయుధాలను పర్యవేక్షిస్తున్న భారతదేశ వ్యూహాత్మక దళాల కమాండ్ ఈ పరీక్షను నిర్వహించింది. అగ్ని-4 అణ్వాయుధాలను మోసుకువెళ్ళగలదు మరియు స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ద్వారా నియంత్రించబడుతుంది. చైనా మరియు పాకిస్తాన్లకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క అణు నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి 2007లో అగ్ని-4 అభివృద్ధి ప్రారంభమైంది. 2010లో మొదటి పరీక్ష విఫలమైంది. అయితే మొదటి విజయవంతమైన యూజర్ ట్రయల్ 2014లో జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఆసియా రాజు రాబందుల కోసం భారతదేశంలోని మొదటి సంరక్షణ మరియు పెంపక కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. గోరఖ్పూర్లోని కాంపీర్గంజ్ రేంజ్లో ఆసియా కింగ్ రాబందుల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి సంరక్షణ మరియు పెంపక కేంద్రాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. 2007 నుండి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క రెడ్ లిస్ట్ జాబితాలో చేయబడిన ఈ తీవ్రమైన అంతరించిపోతున్న జాతుల జనాభాను పెంచడం జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ లక్ష్యము. 2.80 కోట్ల సదుపాయంలో వివిధ పక్షిశాలలు, వెటర్నరీ విభాగము మరియు పరిపాలన భవనాలు ఉన్నాయి. రాబోయే 8 నుండి 10 సంవత్సరాలలో 40 జాతులను విడుదల చేయడానికి ప్రణాళికతో 6 రాబందుల కేంద్రాన్ని పరిచయం చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించే గ్లోబ్బా టైర్ననిస్ మరియు గ్లోబ్బా జానికియా అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ అల్లం కుటుంబం నుండి కొత్త జాతుల మొక్కలు. మేఘాలయలోని డబుల్ డెక్కర్ లీవింగ్ రూట్ బ్రిడ్జ్ ప్రాంతంలో 2 కొత్త జాతి అల్లం జాతులు గ్లోబ్బా టైర్ననిస్ మరియు గ్లోబ్బా జానికియా కనుగొనబడ్డాయి. ఈ మొక్కలు వారి పూల కదలికల కోసం డాన్స్ గర్ల్స్ అని పిలుస్తారు. అల్లం కుటుంబంలోని అలంకార మొక్కల గ్లోబ్బా జాతికి చెందినవి. గ్లోబ్బా టైర్ననిస్ని 731 మీటర్ల ఎత్తులో ఉన్న తీర్న గ్రామంలో మరియు తంగ్ కరాంగ్ పార్క్ సమీపంలో కూడా కనుగొనబడింది. ఇది నారింజ పువ్వు, పెద్ద పుట్టగొడును కలిగి ఉంటుంది మరియు ప్రపంచం కోసం బల్బులను ఉత్పత్తి చేస్తుంది. గ్లోబ్బా జానికియా 10 కంటే తక్కువ మంది వ్యక్తులతో ప్రత్యేకమైన గుండె ఆకారపు లేబులంను కలిగి ఉంది మరియు ఇది చాలా ప్రమాదంలో ఉంది. ఇది వృక్ష శాస్త్రజ్ఞుడు ఈకే జానికియా అమలును గౌరవిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు తొలి భారతీయ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ రణధీర్ సింగ్.
సెప్టెంబర్ 8, 2024న ప్రముఖ క్రీడా నిర్వాహకుడైన రణధీర్ సింగ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఆసియా క్రీడా చరిత్రలో ఒక మైలురాయి ఘట్టం ఆవిష్కృతమైంది. న్యూఢిల్లీలో జరిగిన కాంటినెంటల్లో బాడీ 44వ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ మహత్తరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక భారతీయుడు ఈ ప్రతిష్టాత్మక స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. మిస్టర్ సింగ్ 77 సంవత్సరాల వయసులో ఓసీఏ అధ్యక్ష పదవికి ఏకైక అర్హత గల అభ్యర్థిగా నిలిచారు. అతని ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఇది ఆసియా క్రీడా సంఘం అంతటా అతని నాయకత్వంపై విస్తృతమైన మద్దతు మరియు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కాల వ్యవధి 2024 నుండి 2028 వరకు. పాత్ర ఆసియా ఒలింపిక్ క్రీడల అఫెక్స్ బాడీ అయిన ఓసీఏకి నాయకత్వం వహించడం. నెక్స్ట్ వన్ చూద్దాం. కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ తుహిన్ కాంతా పాండే. భారత ప్రభుత్వం ఒడిశా క్యాడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తుహిన్ కాంతా పాండేను కొత్త ఆర్థిక కార్యదర్శిగా నియమించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 7, 2024న టీవీ సోమనాథన్ క్యాబినెట్ సెక్రటరీగా నియమించిన తర్వాత ఆర్థిక పాత్ర కోసం ఖాళీ ఏర్పడింది. గతంలో ఇన్వెస్ట్మెంట్ మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం కార్యదర్శిగా పనిచేసిన పాండే ఇప్పుడు భారతదేశ ఆర్థిక విధానాలు మరియు నిర్ణయాలు పర్యవేక్షిస్తున్నారు. గత నెలలో క్యాబినెట్ కార్యదర్శిగా నియమితులైన టీవీ సోమనాథన్ స్థానంలో పాండే నియమితులయ్యారు. కన్వెన్షన్ ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అత్యంత సీనియర్ సెక్రటరీని సాధారణంగా ఆర్థిక కార్యదర్శిగా నియమిస్తారు. పాండే నియామకం సహజమైన పురోగతి. నెక్స్ట్ వన్ చూద్దాం. పోలీస్ ఫోర్స్లో మహిళలకు 33% కోటాను ఏ రాష్ట్రం ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గం పోలీస్ శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ గణనీయమైన విధాన మార్పుకు ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 4, 2024న తీసుకున్న ఈ నిర్ణయం చట్ట అమలులో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచుతామని బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో హామీకి అనుగుణంగా ఉంది. రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1989 సవరణను త్వరలో పర్సనల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అధికారం చేయనుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 5వ భారత్ మాల్దీవుల రక్షణ సహకార చర్చ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. భారతదేశం మరియు మాల్దీవుల మధ్య 5వ డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ సెప్టెంబర్ 6, 2024న న్యూఢిల్లీలో జరిగింది. భారత ప్రతినిధి బృందానికి రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానే నాయకత్వం వహించగా, మాల్దీవుల ప్రతినిధి బృందానికి మాల్దీవుల రక్షణ దళం చీఫ్ జనరల్ ఇబ్రాహిం హిల్మీ నేతృత్వం వహించారు. జాతీయ రక్షణ దళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల అమలు మరియు స్థిరత్వాన్ని పెంపొందించడమే దృష్టి సారించింది. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం వేదికను అందించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మొదటి ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. భారతదేశ సౌరశక్తి సామర్థ్యం గత దశాబ్దంలో 32 రెట్లు పెరిగింది. న్యూఢిల్లీలో జరిగిన తొలి అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని హైలైట్ చేశారు. భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్స్ నాన్ ఫాసిల్ కెపాసిటీని సాధించడానికి ట్రాక్లో ఉంది మరియు పునరుత్పాదక ఇంధనంపై పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న మొదటి G20 దేశం. 2018లో స్థాపించబడిన ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో ఇప్పుడు 100 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ పండగ సౌరశక్తి యొక్క ప్రపంచ ప్రభావాన్ని జరుపుకుంటుంది. సాంకేతిక సెషన్లు, ప్రదర్శనలు మరియు సంస్కృతి ప్రదర్శనలు ఈ ఈవెంట్ను పెరుగుపరుస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారత ప్రధాని జల్ సంచయ్ జన్ భాగీదారీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని సూరత్లో జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీటి స్థిరత్వాన్ని పెంపొందించడానికి దాదాపు 24,800 వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు నిర్మించడం జరుగుతుంది. రాబోయే తరాలకు సుస్థిర భవిష్యత్తును అందించడానికి నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. నీటి విషయంలో మన దృక్పథాన్ని బట్టి భవిష్యత్తు తరాలు మనల్ని అంచనా వేస్తాయని ఆయన పేర్కొన్నారు.
జల్ జీవన్ మిషన్ మరియు అటల్ భుజల్ యోజన వంటి కార్యక్రమాలతో నీటి సంరక్షణ భారతదేశ సంస్కృతిలో లోతుగా పాతుకుపోతుంది. నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 పారా ఒలింపిక్స్లో జూడోలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కపిల్ పర్మార్. పారిస్ పారా ఒలింపిక్స్ 2024లో పారా జూడో పురుషుల J1 660 కిలోగ్రాముల ఈవెంట్లో కాంస్యాన్ని పతకాన్ని గెలుచుకున్నాడు. అతను బ్రెజిల్కు చెందిన ఎలిల్డన్ డి ఒలివేరాను ఎప్పన్ ద్వారా 10-0తో ఓడించాడు. జూడోలో భారతదేశం యొక్క మొదటి పారా ఒలింపిక్ పతకాన్ని గుర్తించాడు. పర్మార్ గతంలో 2024 ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో వెనిజులాకు చెందిన మార్క్ డెనిస్ బ్లాక్పై 10-0తో గెలిచాడు. స్వల్ప ఉల్లంఘనకు పసుపు కార్డులు అందుకున్నప్పటికీ పర్మార్ ఈవెంట్లో రాణించాడు. మధ్యప్రదేశ్లోని శివోర్ గ్రామానికి చెందిన పర్మార్ విద్యుత్ షాక్తో కూడిన తీవ్రమైన చిన్ననాటి ప్రమాదం నుండి బయటపడి 6 నెలల కాలంలో కోమలు గడిపాడు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల విజనెక్స్ట్ వెబ్ పోర్టల్ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ. భారతదేశానికి చెందిన గ్లోబల్ ఫ్యాషన్ లీడర్గా మార్చడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ విజనెక్స్ట్ వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. పోర్టల్ నిజ సమయ భారతదేశ నిర్దేశ ఫ్యాషన్ ట్రేడ్ అంతర్దృష్టులను అందిస్తుంది. విదేశీ అంచనా ఏజెన్సీలపై ఆధారపడడం తగ్గిస్తుంది. దీనిని కేంద్ర మంత్రి గిరిరాజ్ సెప్టెంబర్ 5, 2024 న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతదేశము నిర్దిష్ట ఫ్యాషన్ ట్రేడ్ బుక్ పరిధి 24x25 కూడా ఆవిష్కరించబడింది. విజనెక్స్ట్ పోర్టల్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. NIFT చెన్నైలో ఉన్న విజనెక్స్ట్ భారతీయ ఫ్యాషన్ పోకడలను విచారించడానికి DF విజన్ అనే ప్రొడక్షన్ మోడల్తో AI మరియు భావోద్వేగ మోడల్స్ను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అస్సాం ప్రభుత్వం ఏ రోజును సుటియా డేగా జరుపుకుంటుంది? కరెక్ట్ ఆన్సర్ 20 ఆగస్ట్. ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ బిశ్వనాథ్ జిల్లాలోని సుటియా పోలీస్ స్టేషన్ సందర్శించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఆగస్టు 20వ తేదీని సుటియా డేగా జరుపుకుంటామని ఆయన ప్రకటించారు. ఆ స్థలంలో హెరిటేజ్ స్మారక చిహ్నాన్ని నిర్మించే ప్రణాళికను శర్మ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ 5 కోట్లు కేటాయించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్